తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం అజారుద్దీన్ మంత్రి పదవిపై సస్పెన్షన్ నెలకొన్నది. సో అజారుద్దీన్ మరి రాజీనామా చేసేటువంటి అవకాశం ఉందా, లేకపోతే ఇంకేమైనా ప్రయత్నాలు జరగబోతున్నాయా అనేది కొంత ఉత్కంఠ అయితే నెలకొన్నది. ఎందుకంటే ఈ నెల 30వ తారీఖులోగా అజారుద్దీన్ సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఆమోదించాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో గవర్నర్ చాలా స్పష్టంగా ఈ ఇద్దరు ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో అజారుద్దీన్ మరియు కోదండరాం సంబంధించిన ఎమ్మెల్సీలను ఆమోదిస్తారా, లేకపోతే ఫైల్ను రిటర్న్ పంపిస్తారా అనేటువంటి ఒక ఉత్కంఠ అయితే నెలకొని ఉన్నది. ఎందుకు అంటే ఇక్కడ ఇద్దరు ఎమ్మెల్సీలు ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం సిఫారసులు పంపి దాదాపు 6 నెలలు దాటుతున్నప్పటికీ కూడా ఇంతవరకు గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉండడంతో దాదాపు 6 నెలల దగ్గరికి వస్తుంది. అజారుద్దీన్ మంత్రి పదవి ప్రమాణ స్వీకారం చేసి యాజ్ పర్ రూల్స్ ప్రకారం 6 నెలల్లోపు ఎమ్మెల్సీగా ఎమ్మెల్సీ కనుక రాకపోతే, ఎమ్మెల్యే కాకపోతే ఆ మంత్రి పదవి ఆటోమేటిక్గా రద్దయ్యేటువంటి అవకాశం అయితే ఉన్నది. సో ఈ క్రమంలో గవర్నర్ అజారుద్దీన్ యొక్క ఎమ్మెల్సీ యాక్సెప్ట్ చేస్తుందా, లేదంటే అజారుద్దీన్ తన యొక్క మంత్రి పదవికి రాజీనామా చేస్తారా? మేబీ ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఆయన రాజీనామా చేసే దిశగానే కనబడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆలోచన చేస్తూ ఉంది. అజారుద్దీన్ తోటి 2-3 రోజుల ముందే రాజీనామా చేపించేసి మళ్ళీ తిరిగి ప్రమాణ స్వీకారం చేపించేటువంటి అవకాశాన్ని పరిశీలిస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం. సో ఆ విధంగా చేయడం ద్వారా మరొక 6 నెలలు పొడిగిస్తే కనుక ఏదో ఒక ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వచ్చు అనేది రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా రేవంత్ రెడ్డి యొక్క ఆలోచనగా కనబడతా ఉంది. సో దీనిలో ప్రధాన కారణం ఏంది? అజారుద్దీన్ యొక్క ఎమ్మెల్సీని రాష్ట్ర గవర్నర్ యాక్సెప్ట్ చేయడం ప్రధాన కారణం ఏంటి అంటే ఆయన మీద ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి కేసుల విషయమే ఈరోజు గవర్నర్ ఆమోదించాలా వద్దా అనేటువంటి సందిగ్ధంలో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. మరి అజారుద్దీన్ ఆమోదించకపోతే కోదండరాం యొక్క ఎమ్మెల్సీని ఆమోదించే అవకాశం ఉందా? ఇవన్నీ కూడా కన్ఫ్యూజ్ అయితే నెలకొన్నది. సో దానిలో ప్రధానంగా ఇద్దరు కోదండరాం గారు, అదేవిధంగా ఇటు అజారుద్దీన్, ఈ ఇద్దరు సిఫారసులు ఎప్పుడో గత 6 నెలల క్రితమే పంపించడం జరిగింది. 6 నెలల క్రితమే పంపించి, సో అప్పుడు అజారుద్దీన్ తోటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎట్లయినా సరే గెలవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చేసింది. అక్కడ ఉన్నటువంటి మెజారిటీ ముస్లింల ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకోవడానికి అజారుద్దీన్ తోటి మంత్రి సంబంధించినటువంటి ప్రమాణ స్వీకారం చేపించడం జరిగింది. అయితే అప్పుడు ఏమనుకున్నారు, 6 నెలల సమయం ఉంటాయి కదా, 6 నెలలకు గవర్నర్ తోటి ఆమోదింపజేసుకోవచ్చు అనేటువంటి ఒక అనుకున్నారు. కానీ ఇప్పటికీ 6 నెలలు, ఈ నెల 30వ తారీఖు వస్తే 6 నెలలు దగ్గరికి వచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. సో ఇప్పటికి కూడా మంత్రి పదవిలో కొనసాగుతున్నాడు, కానీ ఎమ్మెల్సీ ఇంతవరకు యాక్సెప్ట్ కాలేదు. రీసెంట్గా 2 రోజుల క్రితము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు శ్రీధర్ బాబు కొంతమంది వెళ్ళి గవర్నర్ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది. మరి రిక్వెస్ట్ చేసిన నేపథ్యంలో ఆమోదిస్తారా లేదా అనేది పక్కన పెడితే, సో ఇక్కడ అజారుద్దీన్ యొక్క కేసులు ఏవైతే ఉన్నాయో, ఆయన పైన ఉన్నటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీని యాక్సెప్ట్ చేయకపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో దానిలో మరి కోదండరాం గారికి మరి ఆయన సంబంధించినటువంటి ఎమ్మెల్సీ పదవిని ఏమైనా యాక్సెప్ట్ చేస్తుందా, లేకపోతే అజారుద్దీన్ది కూడా యాక్సెప్ట్ చేస్తుందా? అజారుద్దీన్ యాక్సెప్ట్ చేయకపోవడానికి అవకాశాలు ఎక్కువైనటువంటి ఒక చర్చ బలంగా జరుగుతోంది. సో దీనిలో భాగంగా అజారుద్దీన్ తన యొక్క మంత్రి పదవికి మరికొద్ది రోజులుగా రాజీనామా చేసి మరి మిగతా మళ్ళీ ఒకసారి ఎన్నికయ్యేటువంటి అవకాశాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇది కొంత కొత్త కోణంగా కనబడతా ఉంది. సో ఇది చూద్దాం, మరి ఈ నెల ఆఖరిలోగా ఆయన ఎమ్మెల్సీ యాక్సెప్ట్ అవుతుందా, లేదంటే రాజీనామా చేసి మళ్ళీ మంత్రి పదవికి ప్రమాణ స్వీకారం చేస్తారా అనేది చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. సో ఇది ఒక పరిస్థితి మిత్రులారా.